మహాపరిశుద్ధుడా, మహాగణుడ, దయగలిగినటువంటి దేవ, ఈ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి వందనాలయ్యా. ఈ ఉదయాన్నే నీ మాటలు వినడానికి మేమందరము పూనుకొనుచుండగా మాతో మీరు స్పష్టంగా మాట్లాడే నీ దాసునిలో ఏమీ లేదయ్యా. మీరు మాట్లాడితే తప్ప మా హృదయాలు ధైర్యముతో నింపబడవు. మేము నిమిత్త మాత్రులము అయ్యా, మిన్నల్లి వంటి వారము, కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటి వారం. మీరు మాకు తోడుగా ఉంటే తప్ప, మీరు మాకు ధైర్యాన్ని ఇస్తే తప్ప, మీరు మాకు బలాన్ని ఇచ్చి బలపరిస్తే తప్ప మాకు మరొక ఆధారమే లేదు స్వామి. నీ వైపే చూస్తున్నాము దేవా. మా ఆధారమై ఉన్నవాడా, మమ్ములను బలపరిచి మమ్ములను ధైర్యపరిచి శక్తితో మీరు నింపండి నాయన. మా ఆలోచనలను పరిశుద్ధపరచండి. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని యేసు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రాలు. ఈ ఉదయకాలాన్ని ఈ విధముగా ఉదయకాల ఆరాధనలో దేవుని వాక్యాన్ని వినడానికి సిద్ధపడిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ఆలకిద్దాం. గత 2 రోజులుగా శ్రమలు అనేటువంటి అంశం మీద మీతో మాట్లాడుతూ ఉన్నాను. ఒక రోజేమో శ్రమలు వస్తే ఏవేవి జ్ఞాపకం చేసుకోవాలో మీతో చెప్పాను. ఇంకొక రోజు శ్రమలు వచ్చినప్పుడు మన మనస్సు ఎలా తొందర పడుతుందో చెప్పాను. ఎందుకు మీతో ఈ మాటలు చెప్పడానికి కారణం అంటే, క్రైస్తవ జీవితమే శ్రమల బాట. క్రైస్తవ జీవితమే శ్రమలతో కాల్చబడడం. ఈ శ్రమలు మన మేలు కొరకే, ఈ శ్రమలు మనల్ని సరిచేయుట కొరకే, ఈ శ్రమలు మనల్ని దండించుటకే, ఈ శ్రమలు మనల్ని దారిలో పెట్టుటకే. శ్రమలు వద్దు దేవా అని మనం ప్రార్థించకూడదు, కానీ ఈ శ్రమను తట్టుకునే శక్తి నాకు ఇవ్వు దేవా అని ప్రార్థించాలి. శ్రమలే వద్దంటే ఎప్పటికైనా మనం ఒక మంచి దారిలోకి రాలేం. అందుకని శ్రమ ద్వారా కొన్ని పాఠాలు మనం నేర్చుకుంటూ ముందుకు సాగిపోవాలి. శ్రమ వెనుక ఉన్నటువంటి ఆ యొక్క ఉద్దేశాన్ని మనం గ్రహించాలి. ఎందుకంటే ఈ శ్రమ దినాలలో మనం కృంగిపోతే మనం చేతగాని వారు అవుతాం. దేవుని పిల్లలు చేతకాని వారు కాదు, వారు ఏదైనా చేయగలిగిన వారు. ఎందుకంటే వారిని బలపరిచే దేవుడు వారి పక్షాన ఉన్నాడు. మనం శ్రమ దినమున కృంగిపోయే వారిగా ఉండకూడదు. ఎంతటి శ్రమనైనా మనము ఎదురించి నిలబడే వారిగా, పోరాడే వానిగా మనం ఉండాలి. జీవము కలిగినటువంటి దేవుని పిల్లలమైనటువంటి మనము పోరాట యోధులుగా ఉండాలి తప్ప పారిపోయి దాగుకునే భయాందోళనతో ఉన్న పిరికి వారిగా మనం ఉండకూడదు. మనం జీవం కలిగిన దేవుని పిల్లలమని ఎప్పటికప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. భక్తుల జీవితాలను పరిశీలిస్తే వారి బ్రతుకులో శ్రమలేమి కొత్తేం కాదండి. ప్రతి ఒక్కరూ కూడా శ్రమను అనుభవిస్తూ ఉన్నవారే, శ్రమల అనుభవాలలో నుండి బయటికి వచ్చిన వారే. అబ్రహాము నుండి యోహాను వరకు అందరూ శ్రమలలో ఉన్నవారే. అబ్రహాము దేవుని మాటకు లోబడి, దేవుడు ఓ ప్రదేశానికి వెళ్ళమన్నాడు, ఎక్కడికి వెళ్ళాలో చెప్పలా. నేను చూపించే దేశానికి పా అన్నాడు. దేవుని మాటకు లోబడి వస్తే కొన్ని శ్రమలు. వారు ఏం చేస్తున్నారు? అబ్రహాము భార్యని వారి సొంతం చేసుకుందామనుకున్నారు, శ్రమ. బిడ్డలు లేరు, శ్రమ. పక్కనుంటున్నటువంటి లోతు కాపరులు అబ్రహాము కాపరులతో గొడవలు పెట్టుకుంటున్నారు, శ్రమ. ఈ శ్రమలన్నీ వస్తే కృంగిపోలా, ధైర్యముగా నిలబడ్డాడు. ఇస్సాకు జీవితంలో శ్రమ. బావులు పూర్తి చేశారు, తండ్రి తవ్వించిన బావులు పూర్తి చేశారు. ఇస్సాకుకు విరోధంగా మాట్లాడేవారు ఉన్నారు, శ్రమ.
యాకోబుకు శ్రమ, యోసేపుకు శ్రమ, మోషేకు శ్రమ. ఈ శ్రమలన్నీ కూడా వారిని కాల్చి బూడిద చేయలేదు, కానీ ఈ శ్రమలన్నీ వారిని కాల్చి ఓ విలువైన పాత్రగా నిలబెట్టే. ప్రతి ఒక్కరి జీవితంలో శ్రమలు 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 శ్రమలు. భక్తులు ఆ శ్రమను అనుభవించేటప్పుడు ఎలా ఉన్నారయ్యా అంటే, ఏ భక్తుడు కూడా శ్రమలకు భయపడి సోలిపోయినట్లు, కృంగిపోయినట్లు, అంతా అయిపోయింది, ఇక ఏముందిరా బాబు, జీవితం అంతా ఇక ఏమీ లేదు, అంతా శూన్యం, ఇక నా బ్రతుకంతా ఇక ఏమీ లేదని కృంగిపోయి కలవరపడిపోయి చావుకు దగ్గరై ప్రభుకు దూరమైన వారు చాలా తక్కువగా ఉన్నారు. ప్రతి భక్తుడు కూడా వారి శ్రమలను వారికి అనుకూలంగా మార్చుకున్నారు. ఉదాహరణకి మీతో మాట్లాడాలంటే, ఏ తప్పు చేయక కేవలం యేసుక్రీస్తును ప్రకటిస్తున్నాడనేటువంటి కారణంతో పౌలు గారిని తీసుకొని చెరసాల్లో వేశారండి. ఏం తప్పు చేశాడు? ఏ తప్పు చేయలా, యేసుక్రీస్తును ప్రకటిస్తున్నాడంతే. యేసుక్రీస్తును ప్రకటిస్తున్నాడన్న కుళ్ళుతో, కక్షతో, ఆయనను లేకుండా చేయాలన్న స్వార్థంతో తీసుకెళ్లి చెరసాల్లో వేశారు. ఏం చెరసాల అంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న చెరసాలలాగా అన్ని పూటకి ఒక మంచి భోజనం పెట్టి ఏదో చెరసాల్లో రెస్ట్ తీసుకోవడానికి ఉంటది అనుకోకండి. ఆనాటి చెరసాలలో ఎలాంటి చెరసాలంటే చీకటి గదులు అన్నమాట. ఆ చీకటి గదులలో ఎవరినైనా లోపలికి పంపిస్తే వారు బయటికి రావడానికి అవకాశం ఉండదు. ఆ చీకట్లో వీరికి ఏదైనా అప్పుడప్పుడు వారు తినే ఆహారం పెట్టడానికి తలుపు తెరిస్తే ఆ తెరిచినప్పుడు ఆ వెలుగు రావడమే తప్ప వెలుగంటూ ఉండదు. కొన్ని చెరసాలలో సంఖ్యలతో బంధించి భయంకరమైనటువంటి ఇబ్బందులు పెడుతూ ఉండేవారు. ఆనాటి కాలంలో పౌలు చెరసాలలు కూడా అలాగునే ఉన్నాయి. ఇంగ్లాండ్ దగ్గర ఒక ప్రాంతంలో కూడా ఒక దైవజనుండి యేసుక్రీస్తుని నమ్ముకున్నాడనే కారణంతో చెరసాల్లో వేశారట. చెరసాల్లో వేసినప్పుడు అతడు చెరసాలకు వెళ్ళేటప్పుడు తనతో పాటు బైబిల్ తీసుకొని వెళ్ళాడు. బైబిల్ తీసుకొని వెళ్ళినా ఆ చెరసాలలో చదవడానికి అవకాశం లేదండి. వారు ఆహారం పెట్టడానికి పూటకొకసారి తలుపు తెరుస్తారు. ఆహారం తినే టైంలో ఆహారం తినటానికి కాస్త వెలుగిచ్చేవాళ్ళట. ఆ వెలుగిచ్చే టైంలో ఆహారం తినకుండా ఆ వెలుగులో బైబిల్ చదివేవాడట ఆ దైవజనుడు. ఆ వెలుగులో బైబిల్ చదివి ఆ వెలుగు మూసేసిన తర్వాత చీకట్లో ఆహారం అందితే తినేవాడు, లేదా పస్తు పడి ఉండేవాడు. అలాంటి పరిస్థితుల్లో కూడా వారు బైబిల్ చదివి ప్రభు కొరకు నిలబడ్డారు అన్ని శ్రమల్లో కూడా. ఈరోజు చిన్న శ్రమలైతే బైబిల్ చదవట్ల, మనం ప్రార్థనలు చేయట్లేదు. ఏం బైబిల్ చదవాలో ఏం చదవాలో కూడా గ్రూపుల్లో పెడుతున్నారు. అయినా బద్ధకం, అయినా సోమరితనం. ఎందుకు చదవట్ల బైబిల్? దేవుని వాక్యం చదవకుండా ఎలా నీ జీవితాన్ని కొనసాగిస్తున్నావు? బైబిల్ చదవడానికి ఏం బద్ధకం మనకి? రోజుకు ఒక 3 అధ్యాయాలు కూడా చదవకపోతే మనం క్రైస్తవులమేనా? బైబిల్ చదవండి నేటి నుండే. ఏ అంశం మీతో మాట్లాడాలనుకుంటున్నానంటే, చెరసాల గదిని, శ్రమల గదిని భక్తులు ఎలాగున వారి అనుకూలంగా వారు ఎలా దాన్ని వాళ్ళ అనుకూలంగా ఎలా మార్చుకున్నారో కొన్ని మాటలు మీతో పంచుకుంటాను. త్వరగా దేవుని వాక్యాన్ని ఆలకించండి. అపోస్తుల కార్యములు 16:25. అపోస్తుల కార్యములు 16:25 ఒకసారి చదవండి. చదవండి. కీర్తనలు 27 అదేనా? అదే ఒక్క నిమిషం. 16:25. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. శ్రమ తీసుకెళ్లి చెరసాల్లో పెట్టారు. శ్రమ భక్తుల జీవితంలో వీరు శ్రమ రాకుండా పోరాడిన వారు కాదు, శ్రమ వచ్చినా దేవుడు విడిపిస్తాడని భరోసా ఉన్నవారు.
పలుమార్లు మీతో చెప్పాను, మీకు అందరికీ తెలుసు. షడ్రక్ మెషక్ అబేద్నెగోలని అగ్నిగుండంలోకి పంపిస్తుంటే మా దేవుడు నన్ను విడిపించడానికి సమర్థుడైన వాడు, విడిపించకపోయినా పర్లా, మేమైతే నువ్వు చెప్పింది చేయమన్నారు. శ్రమ నుంచి దేవుడు విడిపిస్తాడని మనందరికీ ధైర్యం ఉంది. ఆ ధైర్యం ఇంకా పెరగాలి. విశ్వాసంలో పరిపూర్ణ స్థాయికి ఎలా రావాలంటే, ఈ శ్రమ ఒకవేళ నా దేవుడు అనుమతించినా ఆ శ్రమ నన్నేమి చేయలేదు, ఆ శ్రమ నన్నేమి చేయలేదు. ఒక పాట, దీవెనయ్య గారి పాటలో, మరణము నన్నేమి చేయలేదు, పరిస్థితి నన్నేమి చేయగలదు, నీ కృప సమృద్ధిగా. ఆ భక్తుడు పాడుతూ అంటాడు, మరణమే నన్నేం చేయలేకపోయింది, పరిస్థితులు నన్ను ఏం చేస్తాయి, దేవుడు కృప నాకు తోడుగా ఉంటే అంటాడు. నిజమే, శ్రమలు వచ్చినప్పుడు మనం కృంగిపోయే వారిగా కాదండి, ఆ శ్రమలోనే రాదు అని నేను చెప్పలేను, కొన్ని కొన్ని దేవుడు అనుమతిస్తాడు. అది వచ్చినప్పుడు దానిలో నుండే నీలో ఒక నూతనమైనటువంటి మార్పు ప్రారంభమాలి. పౌలు శీలని తీసుకెళ్లి చెరసాల్లో పడేశారు. ఎందుకు? దయ్యాన్ని వదిలించినందుకు. ఎందుకు? నిజాన్ని నిజంగా మాట్లాడినందుకు. ఒక యవనురాళ్ళు దయ్యం పట్టి సోది చెప్పుచు, అది పనికి మాలిన పనులు చేయిస్తూ యజమానులకు లాభం సంపాదించి పెడుతుంటే అలా చెయ్యొద్దు అని చెప్పి ఆయన గద్దించి దయ్యాన్ని వెళ్ళగొట్టినందుకు, నిజాన్ని నిజమని చెప్పినందుకు, ఆయన దురాత్మని వెళ్ళగొట్టాడని తీసుకెళ్లి జైల్లో పడేస్తే మధ్యరాత్రి అంటే 12, 1 గంట ఆ టైంలో పౌలు శీలలు ప్రార్థించడం మొదలు పెట్టారు. ఏమండి, మధ్యరాత్రి వేళ ఎవ్వరికి కూడా ఎలా ఉంటదంటే నిద్రపోవాలని ఉంటది, లేదా కలవరం వచ్చేస్తుంది. మధ్యరాత్రి అంటేనే నిద్ర పట్టలేదంటే డిప్రెషన్ లో ఉంటాం. అలాంటి టైంలో పౌలు చెరసాల్లో ఉండి డిప్రెషన్ లో లేడు, ఆయన ప్రేయర్ లో ఉన్నాడు. డిప్రెషన్ అయితే మనిషిని కృంగదీస్తుంది, ప్రేయర్ మనిషిని బలపరుస్తుంది. నువ్వు కూడా నీ శ్రమలు ఎక్కువైనప్పుడు ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. నీ శ్రమలు ఎంత అపవాది నీ జీవితంలో ఆ శ్రమ ఎంత పెద్దది పెట్టాలనుకుంటున్నా, నువ్వు ప్రార్థన చేయి. నీ ప్రార్థనకు అపవాది కాలిపోవాలి, వాడి శ్రమలు వాడు భయపడి పారిపోవాలి. వామ్మో, వీడు శ్రమ పెట్టే కొద్దీ ఎక్కువ ప్రార్థన చేస్తున్నాడు, అమ్మో ఏమో శ్రమలు ఎక్కువ అయ్యే కొద్ది ఏమో ప్రార్థన ఎక్కువ చేస్తుంది, వామ్మో ఏమైనా శ్రమ పెట్టకూడదు ఇంకా అనిపించాలి వాడు. శ్రమ పెరిగిందా, ప్రార్థన పెరగాలి, ఇంక అంతే, ఏం చేసేదేం లేదు ఇక, చేసేదేం లేదు ఇక. ఇక్కడ మనకి శ్రమ ఎక్కువైంది, దానికి తగిన ప్రార్థన కావాలంటే, ప్రభువా 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 ప్రభువా, అర్ధరాత్రి వేళ కానీ ఎప్పుడు దొరికితే అప్పుడు, సమయం దొరికితే అప్పుడు మోకరించడం, నా దేవా నా దేవా, నీవు తప్ప నాకెవరు లేరు, కార్యం చేయి, కార్యం చేయి, కార్యం చేయి. సమయం 2 అయింది, ఈ టైంలో ప్రార్థించవచ్చా? నీకు ఎప్పుడు ఒప్పుకుంటే అప్పుడు. మధ్యాహ్నం 1 అయింది, ప్రార్థన చేయి. అర్ధరాత్రి ప్రార్థన చేయి. నీకు రోజులో ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు విడువక మాటి మాటికి ప్రభువుని విసిగించేసాయి, ప్రార్థన చేసాయి. శ్రమల్లో ఉన్నప్పుడు ఏం చేయాలయ్యా? ప్రార్థన చేయి. ప్రార్థన నీ శ్రమలో నీకు ధైర్యాన్ని. అందుకనే శ్రమలో ఉన్నప్పుడు ఏం చేయాలంట? పత్రికలు చూడండి, యాకోబు రాసినటువంటి పత్రికలు, ప్రతి ఒక్కరు బైబిల్ తెరవండి. మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను. ఎవరికైనాను సంతోషము కలిగిన అతడు కీర్తనలు పాడవలెను. ఈ మాటలు మనందరికి బాగా తెలిసిన మాటలు. మీలో ఎవరికైనా శ్రమ వచ్చిందా? ప్రార్థన చేయండి. మీలో ఎవరైనా శ్రమలో ఉన్నారా? ప్రార్థన చేయండి. ఎంతమంది ప్రార్థన చేస్తున్నాడు? శ్రమలో ప్రార్థన చేయాలనే మాట మనందరికీ తెలుసు కదా. నేను ఒకటే చెప్తున్నా, నువ్వు చేస్తున్న ప్రేయర్ సరిపోదు, నీ ప్రార్థన బలం సరిపోదు. ఇంకాస్త శ్రమ పెరిగినప్పుడు ప్రార్థన పెంచు.
ఇంకాస్త ప్రార్థనలో ఓ నూతన అనుభవంలోకి రా. ప్రార్థనలో ఒక నూతన శక్తితో నింపబడు. ప్రార్థిస్తే పునాదులు పికిలింపబడే అంతగా నూతనమైనటువంటి కృపతో నింపబడినట్లుగా ప్రార్థన చేయండి. అమ్మా బాగా శ్రమలో ఉన్నారా? ప్రార్థన చేయండి, ఎక్కువ ప్రార్థన చేయండి. ఎంత ప్రార్థన చేస్తారో అంత ప్రార్థన చేయండి. ఎలా ప్రార్థన చేయాలనిపిస్తే అలా ప్రార్థన చేయండి. ప్రభుతో ఎలా మాట్లాడాలనిపిస్తే అలా మాట్లాడండి. ఎక్కువ ప్రేయర్ చేసేవాడు ఎన్ని శ్రమలైనా ధైర్యంగా ఉంటాడు. ఎక్కువ ప్రేయర్ చేసేవాడు. మీకు శ్రమలు లేవా? ఉన్నాయి. ఎంత శ్రమలో ఉన్నారు? ఇదిగో ఈ సమస్య, ఈ శ్రమ. అమ్మో, ఈ శ్రమలో ఉంటే ఎవరన్నా చస్తారు కదా, మీరు ఎట్లా ధైర్యంగా ఉన్నారు? నా ధైర్యం నా ప్రార్థన. మా ప్రార్థన పెంచండి. మీ అందరు ప్రార్థనలో గడపడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. గ్రూపు ప్రార్థనలని, ఏకాంత ప్రార్థనలని, సంఘ ప్రార్థనలని, సహవాస ప్రార్థనలని, ఉదయకాల ప్రార్థనలని, హాఫ్ నైట్ ప్రార్థన, ఎన్నెన్నో జరుగుతుంటాయి. మోకరించండి, ప్రార్థనలు చేయండి. అద్భుతాలు నా దేవుడు మీ జీవితంలో నెరవేర్చును గాక, జరిగించును గాక. ఆ కృప దేవుడు మనందరికి అనుగ్రహించాలి. రెండు అక్కడ ఇందాక మీరు చదివిన మాటలో మీ శ్రమ కలిగిన మీరు ప్రార్థించండి, సంతోషం కలిగిన పాటలు పాడండి అన్నారు. ఇప్పుడు వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు, మళ్ళీ ఏం చేస్తున్నారట? పాటలు పాడుతున్నారు. అంటే ఇప్పుడు పాటలు ఎప్పుడు పాడాలని వాక్యం చెబుతుంది? సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు చెరసాల అనుభవంలో కూడా వీళ్ళు దుఃఖంలో ఉన్నారు, సంతోషంలో ఉన్నారా? దుఃఖంలో ఉన్నారు. నేను చెప్పాలా? వాస్తవంగా దుఃఖపడే పరిస్థితే, కానీ వారు ఎలా ఉన్నారు? పాటలు పాడుతున్నారంటే ఎట్లున్నారు వాళ్ళు? శ్రమను శ్రమగా భావించక శ్రమలలో సంతోషంగా కీర్తనలు పాడుతున్నారు. అమ్మ, పాటలు పాడడం అంటే ఏదో నోటికొచ్చిన పాట పాడేయటం అని కాదు, కానీ ప్రతి మాటని అనుభవిస్తూ పాడితే ఆ యొక్క ఆనందమే వేరండి. సినిమా పాటలని సోదండి అనకూడదు, కానీ అన్ని అబద్ధాలు, కల్పితాలు. వాడు పాడతాడు, అదంతా కల్పితం. ఆకాశం అమ్మాయి అయితే నీలాగుంటదంట. ఆకాశం అమ్మాయి అవుతా? అది అవ్వదు. వీడు పాడతాడు, కానీ వీడు పాడుతా ఎన్నెన్నో పిచ్చి పిచ్చి అన్ని కవులు గనక ఏదేదో వాళ్ళకి నచ్చిన కలయికంతా కలిపినట్లు ఊహించి పాడతారు. ఏవేవో చండాలమైనవి పాడుతూ ఇవి ఉండవన్నీ అబద్ధాలు. సినిమా పాటలన్నీ అబద్ధాలు. నా కోసం నువ్వు ప్రాణం ఇస్తావు, నీ కోసం నేను ఏవైనా ఇస్తానంటాడు. ఇస్తాడా? ప్రాణం ఇస్తాడా? ప్రాణం తీసే ప్రాణం. కానీ ఆ సినిమా పాటలు ఏం లేదు, కానీ ఒక ప్రభు పాటలో అబద్ధం ఉండదు, సత్యం ఉంటది. యవనస్తులు కొంతమంది వచ్చి అన్న సినిమా పాటలు వినొచ్చా అని అడుగుతుంటారు. వారికి నేను చెప్తాను, ఆ సినిమా పాటలు నిజమారా నువ్వు వినడానికి? ఏముంటాయి ఆ సినిమా పాటలో? మ్యూజిక్ మనిషిని ఆకర్షిస్తుంటది. ఆ మ్యూజిక్ చూస్తా పాట వినాలనిపిస్తుంది, కానీ పాట ఆ లిరిక్స్, ఆ పాట చూస్తే ఏముండదు, అంత పనికి మాలింది. కానీ ప్రభు పాటల్లో అబ్బా ఎంత మాధుర్యం ఉంటుందండి. ఎన్ని పాటల గురించి ఏం చెప్పినా తక్కువే కదా. మన పరిస్థితి చెప్పుకోవచ్చు, అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో. దేవుణ్ణి అడుగుతున్నావు, దాంట్లో సత్యం ఉంది. మనం కొన్ని పాడుతుంటాం, సముద్రాల కన్నా లోతైనది. ఆ మాట ఎందుకన్నావు? అది ఊహతో కాదు, అది నిజం. ఆయన ప్రేమ అంత లోతైన ప్రేమ కాబట్టి. ఇంకా అలాగున్నా ఎవరు సమీపించలేని తేజస్సులో, ఇది అసత్యం కాదు, సత్యమే కదా. ఎవ్వరు లేని తేజస్సులో ఆయన మాత్రమే వశిస్తూ ఆయన సర్వాధికారి అవలేదా? అమ్మా, నీ శ్రమలలో స్తుతించడం నేర్చుకో, ప్రభుని గణపరచడం నేర్చుకో. మనసు బాలేదా? ప్రభుని కొనియాడు. కూర్చో, ఒక స్థలంలో కూర్చో, ప్రార్థన చేసుకో, తర్వాత పాటలు పాడు, ప్రభుని స్తుతించి. ఏ పాటైనా పర్లేదు. నేను ఒకటే చెప్తుంటా, మీకు రాగాలు, తాళాలు లేకపోతే ఇంకోటి అన్నీ కాదు, నువ్వు స్తుతించడం అలవాటు చేసుకో, ఆటోమేటిక్గా నీకు పాడటం వచ్చేస్తుంది. నువ్వు ఒకసారి ఇప్పుడు యూట్యూబ్ ఉందండి, ఒక పాట నేర్చుకో, 1కి 100 సార్లు విను, సక్రమంగా నేర్చుకో, పాడు, ప్రభుని స్తుతించు, గణపరచు, తప్పేం లేదు. నీ శ్రమలలో ప్రార్థించడం నేర్చుకో, నీ శ్రమలలో స్తుతించడం నేర్చుకో. నీ శ్రమలలో
నువ్వు ఇంకా ఏమి నేర్చుకోవాలంటే చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. మెట్టుకు నా సహోదరులారా, నెట్టుకు నా సహోదరులారా, ప్రభువునందు ఆనందించుడి. ప్రభువునందు ఆనందించుడి. అదే సంగతులను మీకు వ్రాయటం నాకు కష్టమైనది కాదు అదే సంగతులు మీకు రాయట నాకు కష్టమైనది కాదు కాదు, మీకు అది క్షేమకరము. మీకు అది క్షేమకరం. పౌలు గారు ఫిలిప్పి పత్రికని ఎక్కడి నుండి రాస్తారంటే, ఆయన ఒక భయంకరమైన చెరసాలలో శిక్షల మధ్యలో రాశాడండి ఫిలిప్పి పత్రిక. అలాంటి శిక్షలో పౌలు గారు రాస్తున్నటువంటి మాట, బెట్టుకు సహోదరులారా, మీకు రాయుట నాకు కష్టమైంది కాదు, అది మీకు క్షేమకరం అంటున్నాడు. అంటే తన అంత శ్రమలో ఉండి కూడా దేవుని పనిని ఆపలేదు. ఎలా ఉంటది? పౌలు, నువ్వే శ్రమల్లో ఉన్నావు, నువ్వేం చెబుతావేక? నువ్వే శ్రమల్లో కష్టాల్లో ఉన్నావు, ఇక జనాల కష్టాలు పోతాయా, నువ్వేం చెబుతావు? మనస్సాక్షి అనిపించుండొచ్చేమో, నువ్వే కష్టాల్లో ఉన్నావు, ఇక జనాల గురించి నీకెందుకు, వాళ్ళ గురించి ఆలోచించి నువ్వు చెరసాల్లో పడ్డావు. అవసరమా మనకి? అవసరమా? ఎవరు దారిని వాళ్ళే పోతారు, మనకెందుకులే అనిపించుండొచ్చు. ఎవరు మనసైనా కాస్త అనిపిస్తుంది కదా. కానీ అలాంటి చెరసాల సమస్యల్లో కూడా దేవుని పని ఆగక ఉత్తరాలు రాస్తూనే ఉన్నాడు. ఎంత ప్రభు కొరకు పని చేసే తీరండి. ఈరోజు చిన్న శ్రమ వస్తేనే మనం మందిరానికి రావడం మానేస్తాం, దేవుని పని చేయడం మానేస్తాం. దేవుని కొరకు ఇబ్బందులు మనం అనుభవించలేక, అమ్మో ఇబ్బందులేంటి, శ్రమలేంటి, బాధలేంటి అనుకుంటూ ఉంటాం. కానీ భక్తులు కొంతమంది వారు శ్రమలలో కూడా ప్రభు పని ఆపల. శ్రమలో ప్రభు పని మధ్యకాలంలోనే ఒక సేవకుడు ఎంతో ఇష్టంగా తన కూతుర్ని ప్రేమించాడు. ఎంత ఇష్టం అంటే, కూతురు ఒక్కగానొక్క కూతురు, ఎంతో ఇష్టంగా ప్రేమించి మందిరానికి రెడీ అవుతున్నాడు. కూతురేమో ఏదో పని మీద బయటికి వెళ్ళింది. మందిరానికి రెడీ అవుతూ ఇంకా ఒక అర్ధగంట అయితే మందిరానికి వెళ్ళిపోవాలి. సడన్ గా ఫోన్ వచ్చిందట ఆయన గారికి, అయ్యా నీ కూతురు ప్రయాణమై వస్తుంటే యాక్సిడెంట్ అయింది, ఆమె సీరియస్ గా ఉంది, హాస్పిటల్లో ఉంది, మీరు అర్జెంట్ గా రండి అన్నారట. తండ్రికి ఎలా ఉంటదండి ఆ సమయంలో? ఆదివారపు ఆరాధన ఆపేసి వెళ్ళిపోవాలి కదా. శ్రమలేక దేవుని పని ఏముంది చెప్పండి అనిపించింది ఎవరికైనా. నువ్వు ఎవరో ఒకరికి అప్పగిచ్చి వెళ్ళిపో, నీకు బాగాలేదు కదా అనిపిస్తుంది. కానీ ఆ రోజు అప్పగీయడానికి కూడా ఎవరు లేరు, మందిరం ఆరాధన ఆపేయాలి. ఆ తండ్రి ప్లేస్ లో ఎవరున్నా చేసే పని ఏంటంటే, ఈరోజు ఆదివారపు ఆరాధన లేదు, మీరు వెళ్ళిపోండి అని చెప్పి ఈయన బయలుదేరి కూతురు దగ్గరికి వెళ్ళాలి. ఆయన ఒకే ఒక మాట, నా కూతుర్ని జాగ్రత్తగా చూసుకోండి, నేను 1 గంట తర్వాత వస్తాను, నా దేవుని పని కంటే నాకు ఎక్కువేం కాదు, నా దేవుని పని ముగించుకొని నేను వస్తానన్నా. అక్కడ ఫోన్ చేసిన వ్యక్తి కోపం వచ్చేసింది. సార్, మైండ్ పనిచేస్తుందా? మైండ్ మీకుందా అంటే, నా దేవుని పని నేను చేస్తే నా పని నా దేవుడు చేస్తాడు, నా కూతురు పని నేను చేస్తే నా కూతురు ప్రాణాన్ని బ్రతికించలే, నేను వచ్చి అక్కడ నిలబడినా నా కూతురు బ్రతుకుతుందనేటువంటి గ్యారంటీ లేదు కదా. నా దేవుని పని నేను చేస్తే నా దేవుడు నా పని చేస్తాడని ఒక నిరీక్షణ నాకు ఉంది. నా దేవుని పనే నాకు ముఖ్యం. ఎలాంటి పరిస్థితుల్లో నేను ఉన్నాను. కన్నీళ్లు తుడుచుకున్నాడు, మందిరానికి వెళ్ళిపోయాడు. సంఘంలో ఈ విషయం తెలిస్తే అందరూ ఏమైందని అడుగుతూ, దేవుని పని ఆరాధనకు ఆటంకం జరుగుద్దని ఎవరికి ఏం చెప్పలా. కన్నీళ్లు లోపలే కుక్కున్నాడు. ఏం తెలియనట్టు వెళ్ళాడు, ఆరాధన చేశాడు, చక్కటి వర్తమానాన్ని చెప్పాడు. ఆయన ఆ దారిన వెంటనే ఆరాధన అయిపోయింది. గబ ఎవరికి చెప్పకుండా తను బయలుదేరి వెళ్తూ ఉన్నాడు. మరొకసారి ఫోన్ వచ్చింది, నీ పాప కష్టం, చివరి చూపుకైనా రండి అని. వెళ్ళాడు. ఒకటే ఒక మాట, ప్రభువా నేను నీ పని చేశాను, నా పని చేయ్యా, నేను నీ పని చేశాను, నా పని చెయ్యయ్యా అని ఒకే ఒక మాట అన్నాడు. విచిత్రమైన విషయం ఏమిటంటే, ఆ పాప ఐసీయూలో నుండి కోలుకొని ఆరోగ్యవంతురాలిగా బయటకు వచ్చిందట. డాక్టర్లు సైతం, ఈ అమ్మాయి చనిపోద్ది అనుకున్నాం సార్,
మీకు అదృష్టం కలిసి వచ్చింది అని అడిగిన వెంటనే, నాకు అదృష్టం కలిసి రాలేదు, మా దేవుడు మాతో పాటు వచ్చాడు, మా దేవుడు మాతో పాటు ఉన్నాడు, అందుకే నా పాప బ్రతికింది అన్నాడట. ఎందుకు ఈ మాటలు మీతో చెప్తున్నాను? ఈరోజు మన పరిస్థితి ఏదైనా, శ్రమ ఎంతదైనా దేవుని పని మనం ఆపకూడదు. పౌలు గారు అంత శ్రమల్లో కూడా దేవుని పని ఆపల. ఈ రోజున దేవుని పని మనం ఆపకూడదు. మనం ఎంత కష్టపడి స్థితిలో ఉన్నా ఆయన పని మనం చేస్తే మన పని ఆయన చేస్తాడు. నా ధైర్యం అదేనండి. ఎప్పుడు కూడా నాకెవరైనా, మా అమ్మగారు ఎప్పుడు చెప్తాను, నువ్వు దేవుని పని చేయి, నీ పని ఆయన చేస్తాడు. నువ్వు దేవుని పని చేయి, ఎలాంటి పరిస్థితుల్లో ఆయన పని చేయి, నీ పని ఆయన చేస్తాడు. నువ్వు దేవుని పని మాత్రం ఆటంకం చేయొద్దు, దేవుని పనికి మాత్రం అడ్డు ఉండొద్దు, దేవుని పని ఆపొద్దు, దేవుని పని ఆపొద్దు. నువ్వు ఆయన పని చేయి, నీ పని ఆయన చేస్తాడు. అదే ధైర్యంతో ముందుకు సాగిపోదాం. పౌలు గారు కూడా చెరసాల్లో ఉన్నాడు, ఆయన ఉత్తరాలు రాస్తున్నాడు. ఆయన మరలా ఉత్తరాలు రాస్తున్నాడని తెలిస్తే వాళ్ళు ఆయన ఇంకా శిక్ష పెంచే అవకాశం ఉంది. అయినా నా దేవుని పని నాకు ముఖ్యమనుకున్నాడండి, ముఖ్యమనుకున్నాడు. 4వదిగా అదే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:20 చూడండి. మన పౌరస్థితి పరలోకమందున్నది, మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తుని రక్షకుని నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాము. పౌలు గారు మాట్లాడుతూ ఆయన చెరసాల్లో ఉండంటాడు, మన పౌరస్థితి ఇక్కడ లేదు, మనం ఇక్కడ మామూలుగా పరదేశంలో, మనకి పౌరస్థితి పరలోకంలో ఉంది. అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తును రక్షకు నిమిత్తం కనిపెట్టుకొని ఉన్నాము, ఆయన కొరకు కనిపెట్టుకొని ఉన్నాను. సమస్తము తనకు లోపరుచుకొన్న జాలని శక్తిని బట్టి ఆయన మన దీన శరీరం తన మహిమ శరీరం సమరూపంగా మార్చును. ఆయన అంత శ్రమలో కూడా దేవుని కొరకు కనిపెడుతున్నాడండి. దేవుని రాకకై సిద్ధపడుతూ దేవుని కొరకు కనిపెడుతున్నాడు. ఏం పౌలు గారు, ఈ శ్రమల్లో మీరు దేవుని రాకకై సిద్ధపడటం అవసరమా? ముందు జైల్లోంచి బయటపడండి చాలు అనిపించవచ్చు, అన్నుండొచ్చు ఎవరైనా. కానీ అలాంటి శ్రమలో కూడా మన పౌరస్థితి పరలోకంలో ఉన్నది, దేవుని కొరకు కనిపెడుతున్నాం. ఆయన మహిమ శరీరంతో రాబోతున్నాడు. మనం అలాంటి సమరూపమైనటువంటి శరీరంలోకి రావాలి, ఆయన రాకడలో ఎత్తబడాలి. ఆయన కొరకు కనిపెడుతూ శ్రమలలో కూడా ఆయన రాకకై సిద్ధపడటం ఆపలేదండి. ఈరోజు మనం ఎలా ఉన్నాం? మన శ్రమ వస్తే చాలు మనం పరలోకం ఎలా సిద్ధపడాలి, పరిశుద్ధతను ఎలా ఇవన్నీ పోతే పక్కకి వెళ్ళిపోతాయి. ఇక ఏమి ఉండవు. ఇక మనం ఎప్పటికప్పుడు ఈ లోకంలో వాటి గురించి ఆలోచిస్తాం. కానీ పౌలు గారు అలాంటి పరిస్థితిలో కూడా ప్రభు గురించి, ప్రభు పని గురించి ఆలోచిస్తూ ముందుకు సాగిపోతున్నాడు. ఒకటే మీతో చెప్తాను, ఎన్ని శ్రమలైనా ప్రభు రాకకై సిద్ధపడటం ఆపొద్దు. ఎందుకంటే ఈ లోక శ్రమల ద్వారా చచ్చి ఈ లోకంలో మట్టి భూస్థాపితం అవుతాం. ప్రభు రాకడు సిద్ధపడిపోతే యుగ యుగాలు రెండో మరణంలోకి వెళ్ళిపోతాం. అందుకని ఎన్ని శ్రమలున్నా దేవుని రాకకై సిద్ధపడటం ఆపొద్దు. పౌలు గారు చెరసాల అనుభవాలలో ఆయన ఏం చేశాడో కొన్ని చూసాం. 1, చెరసాల గదిని ప్రార్థన గది చేశాడు. 2, స్తుతించే గదిగా, ప్రభుని ఆరాధించే గదిగా చేశాడు. 3, అక్కడ కూడా ప్రభు పని ఆపలేదు. 4, దేవుని రాకడకు సిద్ధపడుతూ రాకడకై ఎదురు చూస్తూ కనిపెడుతూ ఉన్నాడు. మనము కూడా ప్రభు రాకకై సిద్ధపడుతూ మనము ఆ నూతన అనుభవంలోకి మనం వెళ్ళాలి. దేవుని తోడుంటే అది చెరసాలైన పరలోక రాజ్యం లాంటిదని పౌలు గారి జీవిత అనుభవాల నుండి మనందరం తెలుసుకొని శ్రమలో ధైర్యంగా నిలబడదాం, జయించి ప్రభు కొరకు సాక్షులుగా మారదాం. దేవుడి వాక్యాన్ని మన వినికిడిలో ఫలింప చేయును గాక. ఆమేన్. అన్నా చెప్పండి అన్న. ప్రైజ్ లేదన్నా. ప్రైజ్ లార్డ్ అన్నా. ప్లేయర్ రిక్వెస్ట్ అన్నా. అన్న చెప్పండి. నాన్నమ్మ గారికి చెస్ట్ కదా చిన్న ప్రాబ్లం వల్ల అది క్యాన్సర్ అయిందన్న. క్యాన్సర్ వచ్చింది. అయ్యో. పోస్ట్ స్టేజ్ అంటున్నారు. అయ్యో. పోయి హాస్పిటల్ తీసుకెళ్తున్నా ఇప్పుడు ఈరోజు. ఓకే అన్న, ప్రార్థన చేద్దాము. గోపి బ్రదర్ వాళ్ళ నాయనమ్మ గారు
విన్నారు కదా మీరందరూ, చెస్ట్ క్యాన్సర్ అంటున్నారు. దేవుడు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని అనుగ్రహించి స్వస్థపరిచినట్లుగా, క్యాన్సర్ నుంచి దేవుడు విడుదలనిచ్చినట్లుగా ఫైనల్ స్టేజ్ లో 4th స్టేజ్ లో ఉన్నారు. ప్రభుకి అసాధ్యమైంది ఏం లేదు. దేవుడు ముట్టి బాగు చేయనట్లు మనందరం ప్రార్థించాలి. స్తోత్రం తండ్రి, పరిశుద్ధ మహాపరిశుద్ధ మహోన్నతుడు అయ్యా, ఇప్పటి వరకు వాక్యాన్ని విన్నామయ్యా. తండ్రి గారికి శ్రమలో కూడా అయ్యా తండ్రి మేము ఎలా ఉండాలో పౌలు గారి జీవితంలో చెరసాల అనుభవాలను మీరు బలవంతుడు నేర్చుకున్నామయ్యా తండ్రి. అయా శక్తిని మాకు అనుగ్రహించండి అయ్యా. అయ్యా తండ్రి చెరసాలనే ప్రార్థనా గదిగా, స్తుతించే గదిగా అయ్యా మీరు మాకు ఉండినట్టుగా మీరు అదే విధంగా గోపి బ్రదర్ గారు చెప్పినటువంటి నాయనమ్మ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం అయ్యా. చెస్ట్ క్యాన్సర్ నుంచి యేసు నామములో విడుదల ఇవ్వండి అయ్యా. యేసు నామములో ఆ క్యాన్సర్ నుంచి విడుదల ఇవ్వండి. ఫైనల్ స్టేజ్ లో కూడా నీ బిడ్డ సాక్షిగా బ్రతకాలయ్యా. ఆరోగ్యాన్ని ఇవ్వండి అయ్యా, ముట్టండి అయ్యా. మీకు అసాధ్యమైంది ఏమీ లేదని నమ్ముతున్నామయ్యా. మీరు ముట్టి బాగు చేయమని అయ్యా. గోపి అన్న వాళ్ళ కుటుంబాలలో గత కొన్ని రోజులుగా అపవాది శోధిస్తున్నాడు. బాబు, అక్కగారు, అమ్మగారు, నాన్నగారు అందరూ ఏదో ఒక సమస్య ద్వారా పీడింపబడుతున్నారు. ఏసునామములో ఆ కుటుంబం మీద పనిచేస్తున్నా దురాత్మ శక్తులు కాలిపోవును కాక కొట్టివేసి ప్రతి శాపాన్ని కొట్టివేయమని తోడుగా ఉండండి. మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి, మీరు బలాన్ని అనుగ్రహించండి, మీ కృపను అనుగ్రహించండి. మీ శరణు కోరిన వారికి మీరు దయ చూపించమని మీకు వందనాలు. మీరే బలపరచమని, మీ శక్తితో నింపి ఆదరించమని, మీ ఆత్మతో నింపి ఓదార్చమని, మీ బిడ్డల పక్షాన్ని నిలిచి మీరే గొప్ప కార్యం చేయండి. యేసు నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ప్రార్థన అమ్మా, చిన్న ప్రేయర్ రిక్వెస్ట్ అమ్మా. చెప్పండి అమ్మా. ఈ రోజు పాప జాయినింగ్ అమ్మా, ఒకసారి ప్రార్థన చేయవా? ఈ రోజు జాయిన్ అవుతుంది సీమన్ కంపెనీలో. అదేమ్మా? అవునమ్మా. అమ్మా చెప్పు. ఈ మరొక ప్రేయర్ రిక్వెస్ట్ చెప్పారు. ఈ రోజు అది అమ్మకనే చేస్తారంటమ్మా. చేసామమ్మా ఆల్రెడీ. ఆ విషయం కొరకు ప్రార్థన చేశాం. విన్సిక్ జ్వరం విన్సిక్ జ్వరం